జూన్ నెల 30వ తారీఖు 2025 నాటి పంచాంగం ప్రకారము ఆషాఢ మాసం శుక్లపక్షం. అయితే ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:49 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:50. ఈ రోజు తిథి పంచమి ఉదయం 9:27. తదుపరి షష్ఠి తిథి ప్రవేశము. నక్షత్రం మఖా నక్షత్రము 7:18 వరకు. తదుపరి పుబ్బా నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జము మధ్యాహ్నం 3:51 నుంచి సాయంత్రం 5:33. దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం 12:45 నుంచి మధ్యాహ్నం 1:37 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3:22 నుంచి సాయంత్రం 4:14 వరకు. అయితే ఈ రోజు బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:13 నుంచి తెల్లవారి 5:01 వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 11:53 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 2వ స్థానంలోను, గురుడు 6వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మంచి ధనలాభ సూచనలు కనబడుతున్నాయి. కుటుంబంలో ఆనందము, మంచి భోజనము తినే అవకాశం గోచరిస్తోంది. దీంతో పాటుగా పెట్టుబడులకు, వ్యాపార విస్తరణకు ఈ రోజు చక్కని శుభదినము. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గురువారం రోజు పసుపును దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు లగ్నంలోను, శని 2వ స్థానంలో వక్రగతిలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యాలు చేయడానికి ఆలోచనలకు, ప్రణాళికలకు ఈ రోజు అత్యంత శుభదినము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి పూజ చేసి నెయ్యి దీపం కనుక పెట్టినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు 12వ స్థానంలోను, శని లగ్నంలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. ఈ ఫలితాలు కొంత మానసిక ఒత్తిడి, అలజడి, అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. మౌనం వహించే ప్రయత్నం చేయండి. ధనము ఎక్కువగా వ్యయమయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ధనం పట్ల అంటే డబ్బు వ్యవహారాలు ఏవైనా చెయ్యాలి అనుకుంటే జాగ్రత్తలు తీసుకుని చేసినట్టయితే కనుక నష్టపోయే అవకాశము కనబడదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము శని గాయత్రి మంత్రాన్ని తప్పనిసరిగా జపం సాధ్యమైనన్ని సార్లు చదువుకొని పక్షులకు ఏదైనా ఆహారంగా పెట్టినట్టయితే కొంత ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 11వ స్థానంలోను, గురు శుక్రులు 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మిత్రుల యొక్క సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తుంది. ఆశించిన ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు పూజ తులసి దళాలతో చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.